ఇక్కడ ఇలా ఉంటే అక్కడ రాముడు రథమును అయోధ్య వాసులు వెళ్తూనే ఉన్నారు. వారిని చూసి రాముడు రథము ఆపి ప్రజలారా, నా మీద చూపిస్తున్న ప్రేమ నా తమ్ముడు భరతుడిపై కూడా చూపించండి. మహారాజు నిర్ణయం మనం గౌరవించాలి. నాకంటే చిన్నవాడే కాని జ్ఞానంలో పరాక్రమములో గొప్పవాడు. కాబట్టి మీరు వెనక్కు మళ్ళండి. కాని రాముడి మాటలకు జనులు మౌనంగా ఉన్నారు. రాముడు రథము దిగి సీతను వెనక లక్ష్మణుడిని కూడా దిగమని నడుచుకుంటూ వెళ్లటం మొదలుపెట్టాడు. వారి వెనకే జనులు కూడా వస్తున్నారు. జనులలో బ్రాహ్మణులు ఇలా అంటున్నారు: రామా, నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందుకని మేమంతా నీ వెంట వస్తున్నాము. మేము నిత్యము అర్చించే అగ్నిని కూడా మా వెంట తీసుకుని వస్తున్నాము. వాజపేయము చేసినప్పుడు మాకు తెల్లని ఛత్రము లభించాయి. నీవు మా ఛత్రము కింద ఉండి నడుస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. మా వెంట వేదములు ఉంటాయి. మాకు నీవు వేదాధ్యయనము తప్ప ఇంకో వ్యాపకము లేడు. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము. నీవు అయోధ్యకు తిరిగి రావలసింది అడే మాకు సమ్మతము. మేము వృద్ధులము అయ్యాము, మా ఆశలు కూడా ఆవిరి అయ్యాయి. మా మాట మన్నించి అయోధ్యకు మరలు అని అన్నారు. అలా అందరూ తమసా నదీ వద్దకు చేరుకున్నారు. సుమంత్రుడు గుర్రములకు నీరు తాగించి స్నానం చేయించాడు. లక్ష్మణా, ఈ రాత్రికి నేను ఆహారం తీసుకొను. కేవలము నీరు మాత్రమే స్వీకరిస్తాను. నీవు మన రథస్వములను జాగ్రత్తగా చూసుకోవాలి. సుమంత్రుడు చెట్ల ఆకులతో ఒక శయ్య ఏర్పాటు చేశాడు. సీతారాములు దాని మీదనే నిద్రపోయారు. సుమంత్రుడికి లక్ష్మణుడికి నిద్ర పట్టలేదు. ఇద్దరూ ఒకరితో ఒకరి మాట్లాడుతూ కాలం గడిపారు. తెల్లవారింది. రామునితో వచ్చిన వాళ్లందరూ కూడా అక్కడే నిద్రించారు. రాముడు నిద్రలేచాడు. లక్ష్మణా, ఈ జనులు పాపం నాకోసం నెలపై పడుకుని ఉన్నారు, నన్ను వదిలి వెళ్లారు. మనకు వేరొక మార్గము లేదు. మనము రథము ఎక్కి దూరంగా పోదాము, అప్పుడు వీరు చేసేది లేక తిరిగి అయోధ్యకు పోతారు. మనకోసం వీరికి వనవాసం ఎందుకు? సుమంత్రుడు రథము సిద్ధం చేశాడు. రాముడు, సీత మరియు లక్ష్మణుడు రథం ఎక్కారు. తమసా నదీ తీరం దాటారు. రాముడు, సుమంత్రా, నీవు ఉత్తర దిక్కుగా కొంత దూరం ప్రయాణించి తరువాత రథమును వెనుకకు తిప్పు. మా వెంట వచ్చిన బ్రాహ్మణులకు ఎట్టి పరిస్థితిలోనూ తెలియనీయకు. రాముడు చెప్పినట్టే సుమంత్రుడు తిరిగి రాముడి దగ్గరకు వచ్చాడు. సీతారాములు, లక్ష్మణుడు మళ్లీ రథము ఎక్కి అరణ్యము వైపు వెళ్లారు.